వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. కాబట్టి వృశ్చిక రాశి వారందరికీ కూడా 2 దోషాలు నడుస్తున్నాయండి. అర్ధాష్టమ శని, పంచమ రాహు దోషాలు. అలాగే గురుడు గ్రహము మనకి చక్కగా జన్మరాశిని చూడడం వల్ల అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అయితే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి చక్కగా విదేశాలతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలనేటటువంటివి ఏర్పడతాయి. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లో మనం దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా పిల్లల్ని బాగా గారాబం పెడతారు. అందువల్ల పిల్లలు పాడైపోవడానికి అవకాశాలుంటాయి. అలాగే వీళ్ళని రకరకాల హాస్టల్స్‌లో వేసేసి మనం పిల్లలకి తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వలన వారంతా కూడా ఒక రకమైనటువంటి ఏహ్యభావాన్ని, శత్రుభావాన్ని మీ పైన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు అనేటటువంటిది మీకుంటుంది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ నెలలో వెళ్తారు. అయితే అనవసరమైనటువంటి వ్యక్తులతో కూడా మీరు సొల్లేసుకుంటూ కూర్చుంటూ మీ యొక్క కాలాన్ని వృధా చేసి అవతల వాళ్ళ యొక్క కాలాన్ని కూడా వృధా చేసే పనిలో మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కోల్డ్ స్టోరేజ్‌ల వ్యాపారము, చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కూరగాయల బిజినెసు, కమిషన్ ఏజెంట్లు, ధాన్యాలు, అపరాలు ఇలాంటి బిజినెస్‌లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. రియల్టర్స్ ఇక బిల్డర్లు వీళ్ళ యొక్క వ్యాపారాలు కూడా పుంజుకుంటాయన్నమాట ఈ నెలలో. ఇంకా పూర్తిగా పుంజుకోవు కొద్దిగా. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను మీరు కనుక చూసినట్లయితే ఏమండి నోటి దగ్గరకొచ్చి మరి జారిపోతుందండి అనేటటువంటి వాళ్ళ మాటలు మనం వింటూ ఉంటాం. దీనంతటికి కూడా కారణం ఏంటంటే, మనకి గ్రహ బలం సరిపోవాల. కాబట్టి కుజుడు కూడా మనకి ఈ యొక్క కర్కాటక రాశికి సంచారం తర్వాత మనకి మిథున రాశి, కర్కాటక రాశి సంచారాల వల్ల మీకు యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మీరు చక్కగా ఈ తుంటరి వాళ్ళతోనూ మరి మందు కొట్టిన వాళ్ళతో స్టూడెంట్స్ ముఖ్యంగా వెళ్ళినట్లయితే పాపం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏ డివైడర్లకు గుద్దేసి మీకు ప్రాణాపాయం కలిగేటటువంటి అవకాశాలున్నాయి. మహిళలు కూడా మీరు అనవసరమైనటువంటి సంభాషణలు చేయడం ద్వారా మీ యొక్క పరపతిని మీరు పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి ఈ యొక్క ఫలితాల్లో పరిహారాలు ఏం చేయాలండి అనంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే శనికి ఏం జపం చేయాలండి అనంటే మరి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని ఈ యొక్క నలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఇక తంత్ర జ్యోతిష పరంగా మనం ఏం చేయాలండి అనంటే నల్లని యొక్క తాడుని మనము భగవంతుడి దగ్గర పెట్టి పూజ చేసి దాన్ని ఎడమ కాలుకి మనం కట్టుకోవడం ద్వారా, అలాగే తమలపాకుల్ని మనం జాజికాయల్ని లేకపోతే యాలుక్కాయల్ని మనం భగవంతుడి దగ్గర, పరమేశ్వరుడి దగ్గర ఉదయం కరెక్ట్‌గా 7 గంటలకి అక్కడ స్వామివారికి మీరు చూపించి, మరి వాటిల్ని చక్కగా సేవించడం కానీ, వాటిని వినియోగంలోకి తీసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ వృశ్చిక రాశి వారికి లభిస్తాయి. శుభమస్తు.